అన్వాంటెడ్ వ్యాక్సిన్స్ అన్నారు. అది కొంచెం క్లారిటీ కావాలి నాకు. ఏంటి అన్వాంటెడ్ వ్యాక్సిన్స్ ఏంటి? మంచి క్వశ్చన్. మీరు అన్వాంటెడ్ వ్యాక్సిన్స్ అనేటువంటివి ఏదైతే ఉన్నాయో గవర్నమెంట్ 14 వ్యాక్సిన్స్ మనకు రికమెండ్ చేస్తుంది. ఇండియన్ గవర్నమెంట్ 14 3 years పీరియడ్లో వేసుకోవాలి. ఎస్ సార్. మనం ఆ 14 వ్యాక్సిన్స్ పక్కన పెట్టి 50 వ్యాక్సిన్లు వేస్తున్నాం. అవి అన్వాంటెడ్ కదా. ఓకే. గవర్నమెంట్ యాక్చువల్ సిస్టమ్ ప్రకారం వ్యాక్సిన్ అనేది ఒక పెద్ద వ్యాపారం అయిపోయింది, గుర్తుపెట్టుకోండి. ఓకే. మనం వేసే వ్యాక్సిన్స్ పైన ఇంకా రీసెర్చ్ చేయాలి, రీస్టడీ చేయాలి. అసలు కొన్ని వ్యాక్సిన్స్ తీసేయాలి, అవసరం లేదు. కొన్ని వ్యాక్సిన్స్ అవసరం లేదు. చికెన్ పాక్స్ ఎందుకండి వ్యాక్సిన్ మీకే ఇంకా ఉంది అని చెప్పేసి. చికెన్ పాక్స్ వస్తే మంచిదే కదా, బాడీకి రాకూడదా? టైఫాయిడ్ ఎందుకు వ్యాక్సిన్? దీనివల్ల ఆల్టర్నేట్ సిస్టమ్ వస్తుంది మీకు. అంటే వ్యాక్సిన్ వలన ఒక ఇన్ఫెక్షన్ చికెన్ దాని వల్ల సార్ మనం చూసుకుంటే హిస్టరీ చూసుకుంటే ఎన్ని మిలియన్స్ ఆఫ్ డెత్స్ అయిపోయినాయి. దానికి వ్యాక్సిన్ తీసుకురాగానే క్యూర్ అయిపోయి ఇప్పుడు మనం సస్టైన్ అవ్వగలుగుతాం. కంప్లీట్గా ఇరాడికేట్ చేసామనుకుంటున్నాం. మన పోలియో చికెన్ పాక్స్ కూడా అయినప్పుడు ఇరాడికేట్ చేసామని అనుకున్నప్పుడు చికెన్ పాక్స్లో డెత్తులు ఉండవు. అది ఒకసారి చికెన్ పాక్స్ వస్తే, ఇప్పుడు నాకు చికెన్ పాక్స్ వచ్చింది చిన్నప్పుడు, రేపు పొద్దున్న నేను కరోనా తట్టుకునే కెపాసిటీ బాడీలో ఉంటుంది. కానీ బాడీ అంతా చేంజ్ అయిపోతుంది కదా సార్. 21 days ఉంటుంది అది ప్రాసెస్. అది ప్రతి ఒక్క ఇన్ఫెక్షన్కి ఒక ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది. టైఫాయిడ్కి 14 రోజులు, 11 days to 14 days. మలేరియాకి 7 days. ఈ చికెన్ పాక్స్కి 21 days ఉంటుంది. ఫస్ట్ 14 days ఎక్కువ ఉంటుంది, సెకండ్ 14 days తర్వాత నుంచి తగ్గడం మొదలవుతుంది. అంటే 3 weeks. చికెన్ పాక్స్ అంటువ్యాధి కదా. ఈ అంటువ్యాధి చాలా మందికి స్ప్రెడ్ అయిపోయి దీనికి వ్యాక్సిన్ అనేది ఇంపార్టెంట్ కదా. లేదు, వ్యాక్సిన్ కాదమ్మా. చికెన్ పాక్స్ రావడం వల్ల బాడీ ఇంకా బెటర్ అవుతుంది. మీదికి మీ బాడీ ఇమ్యూనైజ్ అవుతుంది. మీరైతే వ్యాక్సిన్ అనుకుంటున్నారో ఇట్ ఈస్ అ న్యాచురల్ వ్యాక్సిన్. ఓకే. నేచర్ ఇచ్చేటువంటి ఒక రియల్ వ్యాక్సిన్ అది. ఓకే. చికెన్ పాక్స్ కూడా అది ఇది మన బాడీకి మంచిదే అంటారు. ఏ ఇన్ఫెక్షన్ అయినా గుర్తుపెట్టుకోండి, మీరు పెరిగే కొద్దీ మీకు స్ట్రాంగ్ చేయడానికే వస్తుంది. మీకు ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేసి దాటుకోకపోతే మీరు స్ట్రాంగ్ అవుతారా లేదా? అదే ప్రాబ్లాన్ని నేను సపోర్ట్ చేశాను అనుకోండి, ఆ ప్రాబ్లానికి మీరు ఎట్లా స్ట్రాంగ్ అవుతారు? డిపెండ్ అయిపోతారు. మళ్ళీ నేను లేకపోతే ఇంకో ఫ్రెండ్ డిపెండ్ అయిపోతారు. మీ ప్రాబ్లం సొల్యూషన్ అనేది మీరు స్ట్రెంగ్త్కి ఉపయోగపడాలనే కానీ డిపెండబుల్కి ఉపయోగపడకూడదు.